అయిపోయినాయా మీ ముద్దులు? అయిపోయిందా? లేదు అయిపోయిందమ్మా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. హలో 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 నమస్తే. బాగున్నారా అందరూ? అడుగు అడుగు నమస్తే చెప్పు. హలో 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 పక్కకెళ్ళు కూర్చో. అయితే కనిపించట్లేదు నువ్వు. కనిపించావా? అక్క కనిపించట్లేదు. కనిపించింది. ఇప్పుడు ఏం చెప్పాలి మనం? హలో చెప్పండి. హలో హలో నమస్తే నమస్తే. ఇంకేం అడగాలి? బాగున్నారా అందరూ? సో ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు సింపుల్ లంచ్ రెసిపీస్ అండి. వితిన్ 30 minutesలోనే చేసుకోవచ్చు. బట్ నాకు అది చాలా ప్రాబ్లం అయింది. ఏంటి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. మీకు చాలా టైం తీసుకుంది. బట్ మీరు మాత్రం 30 minutesలోనే చేసుకోవచ్చు అండి, చేసుకోవాలి అనుకుంటే. అండ్ దాని తర్వాత ఈ వీడియోలో బోల్డ్ అన్నీ ఉంటాయి. మీకు బెస్ట్ కాంపాక్ట్ పౌడర్ చూపించబోతున్నాను. అండ్ దాంతోపాటు మీకు బెస్ట్ రెమెడీ కాదు, ఒక హెయిర్ సీరం చూపించబోతున్నానండి. సమ్మర్ సీజన్ వచ్చింది కదా, హెయిర్ సీరం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో అదే చూపించబోతున్నాను. అవి చూడండి ఎట్లా పిచ్చి ఫేస్ పెడుతున్నాడో. నేను తర్వాత మీతో మాట్లాడతాను. ఫస్ట్ అయితే మీరు వ్లాగ్ కంటిన్యూ చేసేసేయండి. బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. నాకు బిస్కెట్ ఇస్తుంది. నో బిస్కెట్స్. ఎస్ బిస్కెట్స్. నో మోర్ బిస్కెట్స్. ఇప్పటికే 2 తిన్నారు. 2 తిన్నాను. తిన్నావు. అదేం బిస్కెట్? ఆరెంజ్ బిస్కెట్, పైనాపిల్ బిస్కెట్ తిన్నావు కదా. అవి 4 తిన్నాడు. సరే కౌంట్ చేసుకొని కొట్లాడుకోండి ఇద్దరు. బిస్కెట్ తెచ్చుకోండి. హలో హలో అంత సీన్ చేస్తారు. పోతున్నాడు బిస్కెట్ తెచ్చుకోవడానికి. సో మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. దేవుడా, చూస్తున్నారా ఎంత అల్లరి చేస్తున్నారో? అది జస్ట్ శాంపుల్ మాత్రమే అండి. రోజంతా కలిపి చుక్కలు చూపిస్తున్నారు. హాలిడేస్ ఎందుకు ఇచ్చారా బాబు అనిపిస్తుంది. సో వీళ్ళందరైతే ఎప్పుడూ ఉండేదేలేండి. ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇవాళ మామిడికాయ పప్పు చేస్తున్నాను. సో దానికోసమే ఆయన కట్ చేసేస్తున్నారు. అండ్ కింద చూసారా, అవి బెండకాయలు అనమాట. అవి ఫ్రైకి. ఈ ఫ్రై స్పెషల్గా మా పిన్ని చెప్పింది నాకు. సో అందుకే అది నేను ఇవాళ మీకు చేసి చూపిస్తాను. ఇది అఫ్కోర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇది రైస్లోకి మంచి కాంబినేషన్ అనమాట, అందుకే చూపిస్తున్నాను. సో ఇక్కడ రైస్కి ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా, కందిపప్పు నానబెట్టుకున్నానండి ఒక 1/2 hour సేపు. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మామిడికాయ పప్పులోకి ఎప్పుడు పచ్చిమిర్చి వేయను అనమాట. సో ఇవాళ వేసాను. తర్వాత మామిడికాయ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ దెన్ అందులోకి కారం, కొద్దిగా నూనె వేస్తున్నాను త్వరగా ఉడకడానికి. ఆ తర్వాత మూత పెట్టేసి వాటిపైన నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. డైరెక్ట్గా పప్పులోకి వేస్తే ఉడకదు కదా. బట్ డిజాస్టర్ అయింది, ఎందుకంటే పప్పులోకి మామిడికాయ ముక్కలు వేయకపోయినా కూడా ఆ పప్పు ఉడకలేదు. ఎందుకైందో నాకైతే అర్థం కాలేదండి. నిన్న కూడా ఒకసారి ఇలానే అయింది అని చెప్పేసి నేను కందిపప్పు నానబెట్టాను ఇవాళ. బట్ అయినా కూడా కాలేదండి. నాకు రీజన్ సరిగా అర్థం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ చెక్ చేయాలన్నమాట. సో ఇన్స్టెంట్ పాట్లో పెట్టేసాను కదా. తర్వాత ఇక్కడ బెండకాయ పీసెస్ని చిన్నగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఒక 5 to 10 minutes పాటు ఆరబెట్టుకుంటే అందులో జిగురు అంతా పోతుంది. సో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి అలా జిగురుగా ఉంటే బాగుండదు కదా, అందుకోసమే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. మనకు మంచి బ్రౌన్గా క్రిస్పీగా తయారవుతాయి కదా బెండకాయలు. అంతవరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ లంచ్ మెన్యూ అయితే మీరు 30 minutesలోనే చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ పాట్ లేకపోయినా కూడా నార్మల్ స్టవ్ మీదనే చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోయే రెసిపీస్ కదా, అంటే చాలా సింపుల్గా ఉంటుంది బట్ డిలీషియస్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా. దీన్ని ఇప్పుడు సపరేట్గా తీసుకోవాలి. మాకేంటంటే డబుల్ పని అనమాట. మోక్ష అభిలు ఇందులోకి పల్లీలు అవి వేస్తే తినరు.
నేను మా హస్బెండ్కి ఏమో పల్లీలు అవన్నీ వేసుకుంటే చాలా ఇష్టము. సో అందుకే వాళ్ళ కోసం సపరేట్గా చేసామన్నమాట. మళ్ళీ ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నాము. దీని తర్వాత గోడంబి అంటే క్యాషూ నట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయండి దీంట్లోకి. సో అవి కూడా వేయించుకోవాలి. అండ్ దెన్ కరివేపాకు కూడా కొద్దిగా వేయించుకుంటే అవి కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బెండకాయల్లోకి ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలండి. బట్ నా దగ్గర చాట్ మసాలా లేదు ఇవాళ, అందుకే వేసుకోలేదు. సో ఉప్పు కారం వేసి బాగా కలిపేసుకోవడమే. జనరల్గా అయితే దీంట్లోకి అన్నీ కలిపేసుకోవచ్చు అనమాట, పల్లీలు, గోడంబి, కరివేపాకు అన్నీ కూడా. బట్ చెప్పాను కదా వీళ్ళు అస్సలు తినరు, అందుకోసమే మళ్ళీ సపరేట్ తీసేసామండి వాళ్ళ కోసం. ఇక్కడ మా హస్బెండ్ చేతితో కలిపేస్తున్నారు. బట్ మీరైతే ఒకవేళ చేసుకోవాలనుకుంటే మాత్రం చేతులు అస్సలు పెట్టొద్దండి, చేతులు మంట ఎక్కుతాయి, కారం కలిపాం కదా అందుకే. సో అంతే అండి బెండకాయ ఫ్రై. ఇది రైస్లోకి చాలా క్రిస్పీగా చిప్స్ లాగా ఉంటాయి. చూసావరా 2 రకాలు చేసాము. నేను మళ్ళీ కలిపేస్తున్నాను వీటిలోకి. ఇవి మాకు, ఆ పక్కనవేమో మోక్ష ఆవికి. ఇవి అయ్యేంత వరకు కూడా ఆడలేదండి, మోక్ష ఆవిలకి అంతే ఇష్టం. చూడండి ఎలా అడుగుతున్నారో. తీసుకోవాలి. ఏంటి అవి మమ్మలోకి బో చూడు ఇక్కడ. సూపర్. థమ్స్ అప్ ఇయ్యి, థమ్స్ అప్ చెప్పు. బాగుందా మమ్మలోకి? అవి అద్దా ఇది తీసుకో. అట్లీస్ట్ ఇవి కొన్ని మిగిలాయి. చూడండి అవి ఏం చేశాడు, అటు ఇటు కాకుండా దానిని కింద పడేశాడు. అవి కూడా వేస్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఏమైందంటే ఆ పైన మామిడికాయ ఉడికింది కానీ తర్వాత లోపల పప్పు అస్సలు ఉడకలేదండి. అందుకే నేను మళ్ళీ కుక్కర్లో పెట్టి ఉడికించాను. కుక్కర్లో పెడితే ఇది ముద్దపప్పు లాగా తయారైపోయింది. టేస్ట్ బాగుంది కానీ ఇలా మరి ముద్దగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇంకా తప్పదు కదా, అదే చేసుకున్నాం అనమాట ఇవాళ. ఇక్కడ తిరువాత వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ. మామిడికాయ పప్పులోకి ఇంగువ చాలా బాగుంటుంది కదా. జనరల్గా నార్మల్గా చేసేదే అండి, పెద్ద స్పెషల్ ఏం లేదు. తర్వాత పప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించాను అంతే. పప్పు కూడా రెడీ అయిపోతుంది. చూడడానికి ముద్దపప్పులాగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇదే మా లంచ్ మెనూ. యాక్చువల్లీ ఇది మాది కాదు, పిల్లల లంచ్ మెనూ. అన్నం, పప్పు అండ్ బెండకాయ ఫ్రై. అఫ్ కోర్స్ పెరుగు ఉండాల్సిందే కదా. సో పిల్లలది ఎందుకు అంటున్నానంటే మాకు సపరేట్గా చేసుకున్నామండి. మాకేం చేసుకున్నామంటే నేను మా హస్బెండ్ ఏదో కొంచెం అలా డైటింగ్ చేద్దామని చెప్పి ఈ మధ్యన చపాతీ తింటున్నాము. డైటింగ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆయిల్ ఫుడ్ తింటున్నారేంటి అనుకుంటారేమో. మాదొక విచిత్రమైన డైటింగ్ లేండి. ఇలా ఏదైనా మంచి కనపడితే కాంప్రమైజ్ అవ్వడం కొద్దిగా కష్టం అనమాట టేస్ట్లో. అందుకే ఏదో అప్పుడప్పుడు అన్న తింటూ ఉన్నాము. ఏం తీసుకుంది? సేము పండు. ఏం పండు? సేమ్ తీసుకున్నావంట? సేమా? ఏం తీసుకుంది? ఎత్తు పెట్టుకుందా? బంగారు చిట్టి తల్లి అక్క కదా. ఎవరక్క? బంగారు చిట్టి తల్లి. అభి అక్క బంగారు చిట్టి తల్లి. అక్క బంగారు చిట్టి తల్లి. అభి అభి బంగారు చిట్టి తల్లి. అబ్బాబ్బా అభి కూడా. అమ్మ కూడా బంగారు చిట్టి తల్లి. థ్యాంక్ యూ. వెల్కమ్ 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 వెల్కమ్. అయ్యో తెగ సిగ్గుపడుతున్నావు కదా అక్క. చూడు ఏం చేస్తుంది? తీసుకుంటుంది. పండు మళ్ళీ స్లైమ్ తీసుకున్నావా? నువ్వు అక్క పెన్సిల్ తీసుకుంది. పెన్సిల్. హలో. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. అండ్
వీళ్ళేమో బయటికి తీసుకెళ్ళమని సతాయిస్తున్నారు. ఈ సమ్మర్ ఏమని వచ్చిందో కానీ బయటికి వెళ్దాం ఇదే పంచాయితీ నడుస్తుంది ఇంట్లో. బయటకంటే ఎక్కడికి కాదు, మళ్ళీ బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి ఆడుకోవాలంట. వాళ్ళిద్దరు వెళ్ళి ఆడుకోవచ్చు కదా, మరి అట్లా వెళ్ళారంట. నేను కూడా ఉండాలంట తోకలాగా. సో సరే నేను చెప్పాను ఒక 5 minutes టైం ఇవ్వండి, తర్వాత వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే మీతో ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్పాన్సర్డ్ కాదండి, ఇది నా ఓన్ ప్రోడక్టే. మీకు ఇదివరకు నేను చూపించాను కదా, బెస్ట్ ఫౌండేషన్ చూపించాను, బెస్ట్ ఐ షాడో ప్యాలెట్ చూపించాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు బెస్ట్ కాంపాక్ట్ పౌడర్ చూపిద్దాం అనుకున్నాను. నిన్ననే ఒక కామెంట్ వచ్చిందండి, బెస్ట్ కాంపాక్ట్ పౌడర్ అఫోర్డబుల్ ప్రైస్లో మీరు ఏది యూస్ చేస్తారో చెప్పండి మానస అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. అలానే ప్రైమర్ కూడా చెప్పమన్నారు. సో ప్రైమర్ నేను తర్వాత చెప్తాను. ఇవాళ వీడియోలో బెస్ట్ కాంపాక్ట్ పౌడర్ చెప్తానండి. సో ప్రస్తుతానికి నేను యూస్ చేస్తున్న నాకు చాలా చాలా నచ్చిన ప్రోడక్ట్ చూపిస్తాను, కాంపాక్ట్ పౌడర్ చూపిస్తాను. ఎంత నచ్చింది అంటే మీరు దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది మీకు. సో ఇప్పుడు నేను యూస్ చేసేదైతే ఇదే అండి, మేబిలిన్ ఫిట్ మీ. మీకు అర్థమైపోయిందా ఇది ఎంత నచ్చిందో? చూడండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా, ఫినిష్ అయిపోవచ్చింది. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అఫోర్డబుల్ ప్రైజే. మన ఇండియాలో అయితే ఇది నేను అమెజాన్లో ఇందాకే చెక్ చేశాను, 330 రూపీస్ అలా ఉంది. అంటే అఫోర్డబుల్లే కదా, పెట్టొచ్చండి, దీనికి ఆ మాత్రం పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నా షేడ్ వచ్చేసి 230 న్యాచురల్ బఫ్ పర్ఫెక్ట్ షేడ్. మీరు ఫౌండేషన్ కానీ లేదంటే కాంపాక్ట్ పౌడర్ కానీ ఏదైనా కానీ షేడ్ కరెక్ట్గా చూస్ చేసుకుంటే మీకు అది పక్కాగా సరిపోతుంది. షేడ్ రాంగ్గా చూస్ చేసుకుంటేనే అండి ప్రాబ్లం అయ్యేది. ఎవరైనా నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైతే 230కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే మీరు ఒకవేళ ఫౌండేషన్ వేసుకున్నారే అనుకోండి, ఫౌండేషన్ సెట్ చేసుకోవడానికి కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఫౌండేషన్స్ అవి డైలీ వేర్ చేయడానికి కానీ అలా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది నో మేకప్ ఫేసెస్ని ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. మీరు ఏం అప్లై చేయాల్సిన పని లేదు, జస్ట్ ఒక మాయిశ్చరైజర్ ఆర్ ప్రైమర్ ఏదో ఒకటి అప్లై చేసి తర్వాత ఈ కాంపాక్ట్ పౌడర్ని అప్లై చేసుకుంటే సూపర్ గ్లోయిగా ఉంటుంది ఫేస్. ఫౌండేషన్ ఇంకా వేరే ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, బీబీ క్రీమ్స్ కానీ అవన్నీ కూడా. జస్ట్ ఇది ఒక్కటే, నేను జనరల్గా అయితే ఇది ఒక్కటే అప్లై చేస్తూ ఉంటాను, నాకు చాలా నచ్చుతుందండి. సో నేను ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది మేబిలిన్ ఫిట్ మీ అండి, నాట్ అదేంటది మేబిలిన్లోనే ఇంకొకటి ఏదో ఉంది, మేబిలిన్ సూపర్ ఫ్రెష్ కాంపాక్ట్ పౌడర్ ఏదో ఉందనుకుంటాను. నేనైతే అది ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకైతే అందులో ఇది బాగా నచ్చింది. మీకు కావాలి అనుకుంటే మీరు హై అండ్ బ్రాండ్స్ కూడా ట్రై చేయొచ్చు. మ్యాక్ ఉంది, బాబీ బ్రౌన్ ఉంది, బేర్ మినరల్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. బట్ నాకు అన్నిటికంటే ఇది బాగా నచ్చింది. అఫ్కోర్స్ నేను మ్యాక్ అవి ట్రై చేయలేదు, కానీ నేను విన్న దాని ప్రకారం చాలా బాగుంటుందని విన్నాను. ట్రై చేయలేదు అంటే ఎందుకో దాంట్లోకి అంత పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనకి ఇంత అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇవన్నీ దొరుకుతుండగా అవన్నీ ఎందుకులే అనిపిస్తుంది అంతే. ఎవరైనా అలా హై అండ్ బ్రాండ్స్ని ఇష్టపడే వాళ్ళు మ్యాక్ తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది మ్యాక్ కూడా. నేను విన్నాను, నేను చూసిన దాని ప్రకారము. సో అంతే అండి, నేను ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా మేము బయటకు వెళ్తాము. అప్పో తలని వస్తుంది, నిద్ర వస్తుంది ఒకవైపు, కానీ వీళ్ళు మాత్రం బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. సరే అండి, నేనైతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. ఎంత బుద్ధిమంతురాలా కూర్చుందో, కానీ అస్సలు కాదు. బాయ్ బాయ్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది ట్రై చేయండి. నేను లింక్ ఇద్దామంటే నాకు షేడ్ అర్థం కావట్లేదండి, ఏ షేడ్ నెంబర్తో లింక్ ఇవ్వాలి అని. ఒకవేళ లింక్ ఇచ్చినా కూడా మీరు ఎవరైనా దాన్నే కొంటారేమో అని నాకు భయం అనమాట. అప్పుడు మీకు రాంగ్ షేడ్ అయిందనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకే ఇవ్వలేకపోతున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే Amazon.in వెళ్ళి అక్కడ మేబిలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ అని టైప్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మీ షేడ్ నెంబర్తో మీరు తీసేసుకోవచ్చు. సో అదండి దాని గురించి. అండ్ దెన్ ఇక్కడ పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ లేదులేండి, ఒక 10 to 15 minutes పాటే ఆడిచ్చాను. ఎందుకంటే కొంచెం చలిగా ఉంది, కొద్దిగా దోమలు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకే కాసేపు ఆడిచ్చాను, తర్వాత లోపలికి తీసుకెళ్ళాను.
సో ఇక పదండి, నేను ఒక సూపర్ హెయిర్ సీరం చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్లో హెయిర్ సీరం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే జుట్టు బాగా డ్రైగా అయిపోతుంటుంది కదా, వాటర్ తక్కువ తాగడం వల్ల, వీటన్నిటి వల్ల, ఎండ వలన కూడా. సో హెయిర్ సీరం అప్లై చేసుకోవడం మాత్రం కంపల్సరీగా ఉండాలండి. సో ఇప్పుడు హెయిర్ సీరం ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఇంట్లోనే మనకు కెమికల్ ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేశానండి. కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. ఆ తర్వాత 2 స్పూన్స్ అలోవెరా జెల్. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉందంటే అది ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర లేదండి ఇవాళ. సో అందుకే నేను 2 స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకున్నాను, పతాంజలిది. అండ్ దెన్ 3 స్పూన్స్ రోజ్ వాటర్ తీసుకున్నాను. నేను మీకు ఇక్కడ 2 స్పూన్సే చూపిస్తున్నాను, కానీ తర్వాత నాకు కొద్దిగా తక్కువైంది అని చెప్పేసి 3 స్పూన్స్ యూస్ చేశానండి. ఎగ్జాక్ట్ షేడ్ 3 స్పూన్స్ తీసుకుంటే, షేడ్ కాదు మెజర్మెంట్, ఎగ్జాక్ట్ మెజర్మెంట్. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 10 డ్రాప్స్ అలాగా ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు వైటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేయొచ్చండి. నా దగ్గర అది లేదు అని చెప్పేసి నేను ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఆల్మండ్ ఆయిల్ ఉందంటే అదే వాడుకోవచ్చు, లేదంటే వైటమిన్ ఈ క్యాప్సూల్ని తీసుకోవచ్చు. సో దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఎలా వస్తుందంటే ఒక ఫోమ్ లాగా వస్తుందన్నమాట. చూసారా, ఒక థిక్ సీరం లాగా వచ్చేసింది. అంతే అండి, సీరం ప్రిపేర్ చేసుకోవడం. ఎంత షైనీగా ఉంటుందో నేను మీకు తర్వాత చూపిస్తాను కూడా. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నామా, దీన్ని మనము ఒక స్ప్రే బాటిల్లోకి మార్చుకోవాలి. నా దగ్గర ఇవాళ అది లేదు కాబట్టి నేను మార్చుకోవట్లేదు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు, స్ప్రే బాటిల్ లేకపోతే. నేను అలానే చేస్తున్నాను. ఇప్పుడు హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. సో సీరం అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ 1 డ్రాప్ తీసుకోవాలండి, అంతే, చాలా కొద్దిగా సరిపోతుంది. దాన్ని చేతిలోకి బాగా రబ్ చేసుకొని జుట్టుకు పట్టి చేసుకోవడమే. సూపర్ షైనీగా ఉంటుంది. ఇక్కడ నేను నా జుట్టును దువ్వుకోలేదండి ముందు, అప్లై చేసే ముందు అలానే వదిలేసాను అనమాట. ఇప్పుడు పొద్దున్న దువ్విందే, మళ్ళీ దువ్వలేదు. తర్వాత చూడండి ఎంత కంట్రోల్గా, ఎంత మేనేజబుల్గా ఉందో హెయిర్. అంతేకాదండి, ఇది అప్లై చేసిన తర్వాత నాకు సూపర్ షైనీగా కూడా కనపడింది హెయిర్. చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, షూర్గా నచ్చుతుంది మీకు. చూడండి ఎంత బాగుందో, నాకైతే సీరియస్లీ చాలా చాలా నచ్చిందండి ఇది. నేను ఇక్కడ కూడా కోమ్ చేయలేదండి, డైరెక్ట్ అలానే చూపిస్తున్నాను. నేను ఏం అప్లై చేయలేదు, సీరం ఒకటే అప్లై చేశాను, కోమ్ కూడా చేయలేదు. చాలా బాగుంది. సో ఇది కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ 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 బాయ్.